హాయ్ గైస్, ఈరోజు నేను బిజినెస్ ఓనర్స్కి ఉపయోగపడే చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను. అదేంటంటే మీ బిజినెస్కి డిజిటల్ మార్కెటింగ్ ఎలా స్టార్ట్ చేయాలి. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఫస్ట్ యాడ్స్ చేయాలా, లేకపోతే పేజెస్ క్రియేట్ చేయాలా, లేకపోతే ఫోటో షూట్ చేయాలా. సో ఇవన్నీ మీకు అర్థం అవడం కోసం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా సింపుల్గా. డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేసే ముందు మీరు ఒక్కటే క్లారిటీ తెచ్చుకోవాలి. అదే మీ గోల్ ఏంటి. కస్టమర్స్ ఇంక్రీజ్ అవ్వాలా, మీ బ్రాండ్ బిల్డ్ అవ్వాలా, జనాలకి మీ బిజినెస్ గురించి తెలియాలా, లీడ్స్ కావాలా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ గోల్ అనేది క్లియర్గా లేకపోతే మీరు ఎన్ని పోస్టులు పెట్టినా, ఎన్ని యాడ్స్ క్రియేట్ చేసినా యూజ్ ఉండదు. సో ఫస్ట్ స్టెప్ మీ గోల్ని డిసైడ్ అవ్వటం. సింపుల్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ బిజినెస్కి ఆన్లైన్లో ఒక అడ్రస్ ఉండాలి. ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫేస్బుక్ పేజ్, గూగుల్ మై బిజినెస్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని ప్రాపర్ డీటెయిల్స్ దాంట్లో పెట్టాలి. బిజినెస్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, గుడ్ బయో, మీ లోగో ఇవన్నీ దాంట్లో ప్రాపర్గా పెట్టాలి. ఇవన్నీ సెటప్ అయిన తర్వాత మీ బిజినెస్ అనేది ఆన్లైన్లో విజిబుల్ అవుతుంది. ఆ తర్వాత ఇంపార్టెంట్ స్టెప్ విజువల్స్. పీపుల్ ఫస్ట్ ఆన్లైన్లో మీ లుక్ని జడ్జ్ చేస్తారు. మీ బిజినెస్కి ఒక డీసెంట్ ఫోటో షూట్ చేసుకోండి. సూపర్ ఫ్యాన్సీ అవ్వాల్సిన అవసరం లేదు. క్లియర్ ఫొటోస్, నీట్ బ్యాక్గ్రౌండ్, ఒరిజినల్ బిజినెస్ షాట్స్, టీమ్ పిక్చర్స్, ప్రొడక్ట్ షాట్స్ ఇవన్నీ మీరు నీట్గా చేసుకుంటే మీ పేజ్ అనేది చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ అంటే డైలీ కన్సిస్టెన్సీ. ఏదో ర్యాండమ్గా ఒక వీక్లో ఒక పోస్ట్ చేసేస్తే అది సరిపోదు. ఒక సింపుల్ ప్లాన్ చాలు. వీక్లో 3 పోస్ట్స్, 2 రీల్స్, 1 స్టోరీ సిరీస్ ఇవన్నీ మీరు కన్సిస్టెంట్గా చేస్తే అల్గారిథం మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ ఉంటే మీ బిజినెస్ మీద నమ్మకం పెరుగుతుంది. సోషల్ మీడియాలో ఓన్లీ ఆర్గానిక్ రీచ్ సరిపోదు. అప్పుడప్పుడు ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకొని కొన్ని యాడ్స్ రన్ చేయాలి. అది 100 అవ్వచ్చు, 150 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 250 అవ్వచ్చు. యాడ్స్ మాత్రం రన్ చేయాలి. యాడ్స్ అంటే భయపడకండి. టార్గెట్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటే మీకు రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. స్మాల్ బడ్జెట్తో స్టార్ట్ చేయండి. గూగుల్ మై బిజినెస్ అనేది చాలా అండర్రేటెడ్ టూల్. అది చాలామందికి తెలియదు. ఎగ్జాంపుల్ మీరే ఉన్నారనుకోండి. ఇప్పుడు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తారు. పలానా రెస్టారెంట్ ఎక్కడ అంటే గూగుల్లో సెర్చ్ చేస్తారు. పలానా ఫర్నిచర్ షాప్ ఎక్కడ అంటే గూగుల్లో సెర్చ్ చేస్తారు. పలానా హాస్పిటల్ ఎక్కడ అంటే గూగుల్లో సెర్చ్ చేస్తారు. పలానా స్కూల్ ఎక్కడంటే గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఇవన్నీ మీరైనా, నేనైనా, ఎవరైనా ఫస్ట్ గూగుల్లోనే సెర్చ్ చేస్తారు. అందుకే గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఫొటోస్ యాడ్ చేయండి, మీ కస్టమర్స్ నుంచి రివ్యూస్ తీసుకోండి, వీక్లీ అప్డేట్స్ ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, ఇది మీ బిజినెస్కి ది బిగ్గెస్ట్ ట్రస్ట్ ఫ్యాక్టర్. డిజిటల్ మార్కెటింగ్లో బ్లైండ్గా పనులు చేస్తే రిజల్ట్స్ రావు. ఒకసారి చూసుకోండి, మీ పేజ్లో ఎక్కువ లైక్స్ దేనికి వచ్చాయి, దేనికి రీచ్ వచ్చింది, దేనికి ఎక్కువ కామెంట్స్ వచ్చాయి, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. అలాంటి కాంటెంట్నే ఇంకా ఎక్కువ క్రియేట్ చేయండి. ఒకటే సింపుల్ రూల్, వాట్ వర్క్స్ డూ మోర్, వాట్ ఫెయిల్స్ స్టాప్. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ మీరు ట్రై చేసి మేనేజ్ చేయొచ్చు. బట్ చాలామంది బిజీ బిజినెస్ ఓనర్స్కి టైం ఉండదు. అందుకే ఏజెన్సీస్ లాంటి మేము ఫోటోషూట్స్, పోస్టింగ్, యాడ్స్, డిజైన్స్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తాం. మీ ఫోకస్ మీ బిజినెస్ మీద, మా ఫోకస్ మీ బిజినెస్ మార్కెటింగ్ మీద. సో గైస్, మీ బిజినెస్కి డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయడానికి ఇది చాలా బేసిక్ కానీ చాలా పవర్ఫుల్ రోడ్ మ్యాప్. అండ్ మీకు నెక్స్ట్ టాపిక్ ఏం కావాలో కామెంట్లో పెట్టండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను రాకేష్ గోణ ఫ్రమ్ RG Despo. Let's grow together digitally. Thank you.